హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పచ్చి మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడండి ఇది. దీనికి కావాల్సింది మీడియం సైజ్ మామిడికాయ ఒకటండి, పచ్చి కొబ్బరి ఒక కప్పు అండి. మామిడికాయలు ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి నేను కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయ ఒకటి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది బెల్లం పౌడర్ అండి. కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, నేను వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అండి. ఉప్పు తగినంత, కొత్తిమీర హాఫ్ కట్ట, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 2, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని దీనిలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, దీన్ని ఇలా బాగా వేపుకుందామండి. ఇవి వేపుకొని సైడ్ పెట్టుకుందాం. చల్లారాక మిక్సీలో వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. లైట్గా వేగే కదండి. ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి ముక్కలు, హాఫ్ కట్టు కొత్తిమీర, ఇవన్నీ బాగా వేపుకొని చల్లార్చుకోవాలండి. వేగాక ఉప్పు కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ దాకా వేపుకుంటే చాలండి, ఎక్కువగా వేపుకోక్కర్లేదు. ఇవి అండి, ఇవన్నీ వేగాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక ఇది మామిడికాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి. ఈ కొబ్బరి ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఒక 5 to 10 మినిట్స్ ఈ కొబ్బరికాయ ముక్కలు వేపానండి. సో దాంట్లో వాటర్ పోతుంది కాబట్టి మనకి 2 డేస్ దాకా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. రండి, ఇవి చల్లారాయండి. ఇప్పుడు దీనిలోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. బెల్లం పౌడర్ కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇలా కోరస్గా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో పోపు వేసుకుందామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినపప్పు అవి వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. చూడండి, ఇవి వేగాయండి. ఇప్పుడు దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఒక్క రెమ్మ కరివేపాకు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత
గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ ఈ ఆయిల్లో కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుందండి. టెన్ మినిట్స్ అయిందండి. అంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ కమ్మనైన పచ్చి మామిడికాయ కొబ్బరికాయతో రోటి పచ్చడి అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.